హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. వెల్లుల్లి కారం వేసి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అయితే శుభ్రంగా చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ అయితే ఒకటి ఒలుచుకుని పక్కన పెట్టుకున్నానండి. మిక్సీ అయితే వేసుకోవాలి. కారం కూడా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం అయితే పెట్టాను. గిన్నె వేడెక్కిందండి. ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి చూడండి. చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అలాగే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవైతే వేసి బాగా కలుపుకోవాలండి. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఒక చుక్క నీళ్ళు లేకుండా అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే సిమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇవైతే మూత పెట్టుకుని సిమ్లోనే మగ్గనివ్వాలి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుంటేనే బాగా ఉడుకుతాయి. వెల్లుల్లి కారానికి అయితే వెల్లుల్లిపాయ 1 స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను. ఇవైతే మిక్సీ పట్టుకుని పక్కనైతే పెట్టుకోవాలి. మధ్య మధ్యలో అయితే బాగా కలుపుకుంటూ ఉండాలండి, మాడిపోకుండా. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మూత అయితే పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి బాగా. ఇప్పుడైతే బాగా ఫ్రై అయినాయండి. మనమైతే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం అయితే వేసుకోవాలి దీంట్లో. మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. కారం అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నానండి. అంతే, వేడివేడిగా చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.